ఎట్లా ఏమో మంచిగా మారిపోతుంది ఎక్కువ ఇప్పుడు వచ్చినాయా ఏమో మరి చాలా మారి నేను మారినా గుణం మారిందా ఇది నువ్వే మారినా గుణం అయితే అట్లనే ఉంది అదే 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 మనిషి బక్క లావైన మారిన ఇప్పుడు ఆ దేశకు వచ్చే అవసరమైన బట్టి మంచిగా అందరూ ఒకసారి ఓంకారం చేయండి. ओम त्रियादि पराजलो जन्मादि भवनम ज्ञानम त्रे अखंड तो सर्वमलगनम गुरुमलमलपटमा मेजवाड़ कनकतुलमा लोके की माता महाचंडी महाचामुंडी महाकालिका दुर्गात्मा परदादि पराजलो जन्मादि नित्य कल्याणम पचतोनम तलमाकड़ बलमा जुड़ा इकड़ा कलो गुर्तिलंदा कुड्रा ग्राम तलमा ఏకకాలం తల కడిగడతలి మా సేవా కైంకర్యాలు స్వీకరిస్తూ పూర్ణ అతి పూర్ణ కుంభస్వరూపిణి కావడం తల్లి ఆవర్తి శక్తి కూడా జ్యోతిర్నాథ తల్లి కదిరంతలు కలవత్మాత నీలే కింద 10వ సంవత్సరం పద్మాత నీకే తెచ్చుకొని 11వ సంవత్సరం శ్రీలంక కాలంతో 12వ సంవత్సరం కాజేకును 11వ సంవత్సరానికి గ్రామ పరిగ్రహం 14వ సంవత్సరం సశిక్షణ చిత్రరత్న 15వ సంవత్సరానికి కోడ కత్తాలతో దూతలు సింహమైన వేస్తే నేనున్నానని అభయం ఇస్తాను 15 16 17 18వ సంవత్సరానికి పూర్ణ అతి పూర్ణ కుంభస్వరూపిణి అయితే నేనున్నాను అభయం ఇస్తుంది దుసశిక్షణ చిత్రరక్షణ తప్పదంతలి మా లోకేశ మాత ఏ రకంగా అయితే మా లోకేశ మాత యావత్తు ప్రపంచానికి క్లిష్ట పరిస్థితుల్లో ఉండే పిల్లలు ఏ రకంగా అయితే ఆకలైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఎలాంటి ప్రమాదం వచ్చినా శత్రువుల పీడాని వారు వచ్చినా అమ్మా అంటే ఏ రకంగా అయితే పరిగే ఆదిశక్తిని ఇంతింతై అక్కడ అమ్మాయి కూడా కనుగొట్టి వెళ్ళిందా ఇక్కడ ఒకటేసారి ఏ రకంగా అయితే ఇంత భవిస్తూ చిక్కడి పసుపు చిక్కడి కుంకుమ ఒక్క నిమ్మకాయతో కూష్మండపంతో నారికేల ఫలంతో అమ్మాలోకి ఏ రకంగా అయితే కూర్చున్నా అర్థమవుతున్నప్పుడు అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇలా పండుగలు చేస్తూ అన్ని తద్దినాలు చేస్తూ పండుగలు తద్దినాలు ఎట్లయితే పండుగలు తద్దినాలు ఉన్నాయి తద్దిన సచ్చిన బతికిన అంటే ఏం సచ్చిన 1,00,000 బతికిన 1,00,000 అంటే మనుషులకు ఎట్లా కూడా డబ్బు వ్యామోహంతో యావత్తు ప్రపంచం ముందుతుంది ఇప్పుడు పతనమయ్యే సమయం వచ్చింది ఆ సమయం కూడా అందరికీ జాగ్రత్త 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 అని చెప్తున్నా అందుగురించి నేను ఎవరు కూడా ప్రతి ఒక్కరు ఇదైతే ఏ రకంగా అయితే ఆంగ్లేయ స్వామి ఎవరు కూడా రాజకీయ ఆంగ్లేయ స్వామి ఎట్లయితే లేకుండా 9 పడగలు ఒక్కసారి ఏ రకంగా అయితే యుద్ధాలు తప్పై రక్తపాతం తప్పని సునామీలు తప్పై భూకంపాలు తప్ప ఏ రకంగా అయితే కలుగుతుంది రాగంలో దక్షిణ భారతదేశాన్ని ఉత్తర భారతదేశానికి తూర్పు భారతదేశానికి ఈ యొక్క ఏ రకంగా ఆగ్నేయము నైరుతి వాయువు ఈశాన్యమునికి ముడేశ్వరి అస్తదిక్కులతో ఏ రకంగా అయితే 8 పడగలతో చుట్టుముట్టు ఛత్రి కావడం ధ్వజంతో తులుతూ కూర్చుని ఒక పరిగే దక్షిణ భారతదేశం కుల్లైంది రేపు
ఏ రకంగా దక్షిణ దిక్కున పైగా రాజపైన కోతులు వచ్చి దిమదిమ ఏ రకంగా అయితే యమద్వారం ఓపెన్ అయిందా అది ఒక్కటి గుర్తుపెట్టుకుంటూ అందరూ యమద్వారం ఓపెన్ అయిందంటే ఏ రకంగా ఎప్పుడు ఏ రకంగా అయితే పాషాణం దుబ్బుతుందో గుర్తుపెట్టకుండా ఏ రకంగా అయితే కుంభమేళ సంతలు సన్యాసుల వారు అత్యంత అద్భుత మహారాజులు యోగమంతులు చుట్టున్నట్లు పుణ్యపుత్రులు సత్యాలు గుద్దలు పేరు పేరు ఏ రకంగా అయితే సనాతన ధర్మాన్ని కాపాడకుండా ఋషులు ముందు పుంగలు ఏ రకంగా అయితే ఈ రకంగా ఈ రకంగా ఈ రకంగా ఏ రకంగా అయితే గడ్డ దహాలతో ప్రధానమంత్రి గడ్డ కృష్ణతో జ్ఞానంతో గడ్డలు పెంచి ఏ రకంగా అయితే చెడలు పెంచి ఆది అంతానికి పాతాలను పరలోకం వరకు నిలిచిన ఆదిశక్తిగా ఏ రకంగా 9 ప్రయత్నం నవదుర్గని కార్డ్ ఏ రకంగా నవ గ్రహాలను కష్టపెట్టి నవదుర్గని కార్డ్ వేసి ఏ రకంగా అయితే దశావతారాన్ని రక్షించే ఆదిశక్తిగా ఈ యొక్క అందరు గుర్తుపెట్టుకున్న భక్తులందరికీ కొబ్బరి రాలిస్తారంట వస్తే పంటలు పడుతున్నాయి ఎరుగా పాపాత్మల పంట ఎరుగా ఎంతిస్తే ఏమితో సత్యంతో పడుతుంది అన్ని గుళ్ళు గోపురాలు శక్తి పీఠాలు అన్ని అమ్ములు ఏ రకంగా శివమూర్తులు తులం పెడితే అన్ని వారు ఈడు ముంచిన శతమానం భవతి ఎత్తి గోపురం పెడుతుంది ఏం పెడుతుందా శతగోపం పెడుతూ సర్వేంద్ర సుఖోబంధు సర్వంతర్యామి లేకపోతుందో భూదే ఏ రకంగా శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు పూర్తయినాయి ఏ రకంగా అయితే 2008 నుండి ఏ రకంగా అయితే కళావతిలో మొదలైన ఆడ ఏ రకంగా అయితే ప్రభుత్వం వస్తాయి ఏ రకంగా అయితే 16 వరకు ఈ గుళ్ళు గోపురాలు నిర్మించబడిన 2016 ఏ రకంగా 16 వరకు పూర్తయి పద్మాలు ఒక కళ్యాణార్థం ఏ రకంగా అయితే 2 పసుపు కుంకుమ అత్తాకోణ ఆడుతుంది ఇక్కడ తాంబేలు అక్కడ తాంబేలు పెరుగుతుంది అక్కడ పద్మం పెరుగుతుంది అక్కడ పాతాల భైరవ పెరుగుతుంది పాతాళానికి కూడా పాతాలను పరలోకానికి ఏ రకంగా దినానికి ఒక కింద ఏ రకంగా అయితే పెరుగుతుందా ఆగనే అల్మగుణంలో ఏ రకంగా అయితే నీళ్ళు పెరుగుతుందా ఏ రకంగా అయితే ఈ యొక్క దుష్ట శిక్షణ శిష్ట రక్షణ తప్పకుండా మీరు ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఏం చేసినా చేసిన పాపం కోరిక పెట్టాలి కాసిపోతే గుర్తుపెట్టురా నన్ను ఏమంటున్నాయి శక్తులన్నీ ఇడువు మనం ఇడువు పాషాణంతో కట్టేసాం సమయం ఆసన్నమైంది ఇడువు అంటున్నా విశేషంతరి ఏ రకంగా అయితే ఏ రకంగా అయితే 8వ వార్షికోత్సవ మహోత్సవంలో పూర్ణ కుంభంతోనే వచ్చేసిందా ఈ రాబోయే 9వ వార్షిక మహోత్సవం కూడా పూర్ణాది పూర్ణ కుంభం వెంట ఏ రకంగా అయితే ఇంటి నుండి సేరుకో బియ్యము పసుపు కుంభ అష్టాశక్తి పీఠాలతో నా యొక్క కుల సంతు వర్గ రూపంలో యావత్తు భక్తుల సంతులతో ఋషులు ముందు కుంభాలు వైభవాలు సంతులతో అందరూ ఆ ఘనకెళ్ళి ఈ యొక్క ఆగ్రహం పెడుతున్నా ఏ రకంగా అయితే మీ యొక్క పండుగ చేస్తే ఏ రకంగా చుట్టాలు పాలలు పగలు ఏ రకంగా మీకు వస్తుందా అట్లాంటి సమయాన్ని ఈ యొక్క బయటపడాల సైబర్ ముస్తాబ్ అయిపోతుందా ఈ యొక్క 9వ వార్షికం అవుతుందా ఏ రకంగా కూడా ఇంటుందా ప్రతి ఏప్రిల్ 17వ తారీఖు శుక్రవారం అమావాస్య 105 వారాలుంటే కసంగా గుమ్మడికాయ తయారు చేసాం ఇంట్లో నవీన సొమ్ము సొప్పుకొని ఇంట్లో బలమైన అందరూ కూడా విద్యార్థి ప్రయత్నం అందరూ ఇక్కడ సుందర ఇసంటి కూడా ఇంటి పుట్టిన కూడా కోడలైన బిడ్డలు ఇంట్లో కూడా ఎవరు కూడా ఎవరు మీ ఊర్లో మీ ఊర్లో ఎవరున్నారు ఎల్లమ్మ ఎవరు కూడా వెంకటరావు సూర్యకి గల్లమ్మ ఇలా కోటి సూర్య సమంప్రభ వచ్చారు ఆ రోజు రాయకపోయారు కవిడే కొడుకు సుందర ముఖేష్ ముఖేష్ అంబానీ మనది ఎక్కడికి ఇచ్చినా అక్కడిక్కడ 2 3 కూడా అక్కడ ఆదిశక్తి మధ్యలో నువ్వు మధ్యలో కూడా ఎవరి తర్వాత కూడా ఎందుకు ఇచ్చినా ఏంటి అందరూ అవుతున్నారు ఎవరు ఎందుకు ఇచ్చినా దేని గురించి ఇచ్చినా సమ్మెనా కూడా ఎవరు శుభం కదా అందరి శుభం నో శుభంకి నో గురే నో శుభం తినే అందరి శుభం కూడా కూడా ఎవరైతే ప్రతి ఒక్కరు సమస్త భక్తులైన కూడా మీరు ధర్మం దాన్ని పడితే ధర్మం నేనున్నా ఏ రకంగా అయితే కురుక్షేత్ర అవుతున్నా శ్రీకృష్ణుడు పంచపాండవులు దుష్ట శిక్షణ కౌరవులు వీళ్ళు కూడా గుర్రాలు 1,000 ఏడుగురు గుర్రాలు సింహాసనం జరిగిందా ఆడికి ధర్మమే జయించింది కుంతిదేవుడుగా ఎంత కష్టం వచ్చినా శ్రీకృష్ణ నువ్వు నాయబడి ఉండాలి ఆ కోట్ల ధర్మవద్దు ద్రవ్యవద్దు ఆ యొక్క రక్తవద్దు అంగబలవద్దు ఏ రకంగా సైన్యబలవద్దు ఇలాంటి బలవద్దు వీడు కూడా ఏమనుకో
కోరుకుంటా. ఎంత కష్టం వచ్చినా అమ్మాయి కాపాడే శక్తిని కావాలని కోరుకుంటా. మీ యొక్క డబ్బు మీ కూడా ఉంటుంది, మీ యొక్క కన్ను మీ కూడా ఉంటుంది. మిమ్మల్ని నమ్మించిన మీ యొక్క శరీరమే మిమ్మల్ని మోసగిస్తుంది. రావాలంటే రానేది, పండాలంటే పండుతుంది, తినాలంటే తింటుంది. చివరికి ఒక్క క్షణంలో ముందడిగేది. అట్లాంటి మీరు ఒక ఇక్కడికి రాలే, ఈ యొక్క రమణ రాలే, ఈ యొక్క ఎవరాన్ని చూసుకొని ఈ యొక్క జర అంటే కూడా ముసలి తనానికి నేను ఇస్తామని యొక్క శరీరాన్ని నమ్ముకుంటున్నా. నా ఇల్లు, నా సంసారం, నా పిల్లలు, నా వస్త్రం ఎదురుతున్నా, ఇల్లు పలుకుతున్నా, ఈ యొక్క పండ్లు రాజ్యాలు ఈ యొక్క మొత్తం చూస్తున్నారు. క్షణంలో ఎట్లయితే కాయ నుండి పండుకు ఎటువంటి చెట్టు నుండి కాయ చొప్పున పట్టుకుంటున్నాం అక్కడ నడుపునే తోపే అంత చెప్తా. అది ఇది కాదు అంతా ఆడంట. మనం ఆడరాడితో పాచిగా ఎట్లా అడుగుతుందో పురుషత్తున్నా శక్తి మహామి అట్లా పాచిగా అడుగుతున్న మనుషులకు. అందు గురించి ఆ పాచిగా ఏంటి? కామ, క్రోధ, లోభ, మోహ, మత పాచన 6 పాచనలు అష్టైశ్వర్యాలతో ఉంటాం. 6 అంటే అష్ట ఏడు 6 ఎందుకు చేయాలి? 6 చేయొచ్చు. చుట్టే సందు చూపిస్తే అందుగురించి కూడా ఈ యొక్క అష్టైశ్వర్యాలతో ఇరవై నేను చేస్తున్నా. కోటి సూర్య సంప్రదాయ సూర్యం ఏ రకంగా అయితే మీ యొక్క ఎన్నో పేరు చెప్తూ నామ చెప్పాలని మాత్రం అందరూ గుళ్ళు గోపురాలు ఇంకా అన్ని మేకలు ఏటలు ఇలా చూడు చాలా అవుతుంది. మా ఇసుమండి గోపురం ఏం కావాలంటే మీకు అదే యాభై వస్తుంది. ఇసంది అదిరాడి మీరు ఊరంతా వచ్చి కూర్చుంటారు. గుడ్డని పెరిగి కొట్ట యాదలు పండుగ అయితే ఊరు చుట్టాలు ఆ చుట్టాలు చెప్పలు చుట్టాలు ఇంకా కూర్చుంటాయి. తీపి గోపురాలు కానీ నాకే చెప్తున్నాయి. నాకు కూడా తర్వాత రుచి చూడాలనిపిస్తున్నా. ప్రపంచం ఒక్కసారి ఏటేపుతా ఇంకా ఇట్లా ఒక్కసారి ఇంకా ఇట్లా ఉండేది చేసుకోవాలనిపిస్తున్నా. ఒక్కసారి ఏడుకుంటా అది మనకు తప్పకుండా బాగా గుర్తుపెట్టుకొని యుద్ధాలు తప్పై కుల మత వర్గ భేదం కొట్టాలి నింపేదా ఇది మనకు తప్పకుండా వినాశకాలే విపరీత బుద్ధి. ఏ రకంగా ఒక దినపోతాయి ఇంత చెప్పి ఎక్కడ వేసుకొని కూర్చున్నాయి. అతను శబ్దం ఇస్తుందా అందు గురించి ఎవరు నడుస్తున్నాడా అదొక్కడు గుర్తుపెట్టకుండా ఏ రకంగా అయితే కోటేశ్వరి సంవత్సరం ఇలా సకల సృష్టిని కాపాడి కనబడని దేవుడు అంటూ సూర్యుడు చంద్రుడితే సూర్యుడేమో పెంచడానికి సరే ఏమిస్తాడా సూర్యుడు అన్నపానీయాన్ని అరిగింది తిన్నది అరిగినందుకు ఐరారోగ్య నాయకులు ప్రతిదాన్ని విద్యా బుద్ధి జ్ఞానాన్ని సకల ప్రసాదించే అందు గురించి గుడికు ఇట్లా పెట్టుకున్నా. గుడిచేమో చంద్ర కోటి సూర్యుడు సంవత్సరం చంద్రబాబు రాత్రి పూట పంద పెడుతుందా కాయ కష్టం. ఇప్పుడు కూడా ఒక రాత్రి లేదు, పగలు లేదు. తెలంగాణ దిగుడు తాగుతురు పాత్రు ఒక దెయ్యాలు తిరగదు ఏం తిరగదు మీరే తిరగాలి. రాత్రి కూడా తిరుగుతుంది. ఒక రాత్రి ఏడంటే ఎవరి ఇంట్లో ఉండేది. ఇప్పుడు కూడా అంతా మీ అందరూ మీ ఊర్లు కాలనీలు గిన్నెలు బొడ్రాయి కట్టింది. అట్లాంటి బొడ్రాయి కట్టుకున్న అప్పుడు బొడ్రాయి చుట్టూ పండుగ పెద్ద పండుగ. ఇప్పుడు పండుగల మనుషులు ఏ మనుషులు బోనాల పండుగ కావో పిలో మనకో ఎలా పేరు దగ్గర ఉంటాడు. అది చెప్పడానికి ఇక మనం నాకు ఇలా అందరికీ కష్టం. నేను మీ దేవుడికి వచ్చిన దేవుడికి చూసుకుంటా ఎలా మనిషి కావాలన్నా అందరికీ ధర్మం చెప్పుకుంటా కర్మమార్గం రాకుంటా మంచి భావన చెప్తున్నా. బ్రహ్మాండ ఏమంటారు ఎవరు మేము పోయి కమ్మ మాట్లాడుతున్నా అంతా ఏంటి పూర్వకు పక్కన పిలిపిస్తాం. ఎక్కిస్తాం ఇట్లాంటి కష్టం తీసుకోవచ్చు బయటికి కూడా ఇట్లాంటి కష్టం తీసుకోవచ్చు బయటికి. ఇట్లాంటి పూర్వకు కష్టం తీసుకుంటారు. దొంగకి పైసలు ఇస్తే 1 రూపాయలు ఇస్తానికి బయటికి కష్టం తీసుకుంటారు. ఎవరికి ఒక పుణ్య పీఠాన్ని బతికి అన్ని తెచ్చించిన వీరికి అన్ని తెచ్చించిన లోకానికి అట్లాంటి మహా భూతలకు వేదాలకు సన్యాసులు సంతులు సన్యాసులు గురించి చెప్పకుండా అందరు ఎన్ని పిల్లలు కాదు. మీలో మార్పు రాంది. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ మాట వాక్కుని ఇది కూడా అన్ని ఎన్ని తాళ్ళు పడ్డాయి. నాలుగతో కట్టే కూడా చోలతో నిన్నేది కట్టబడతారు. కళ్ళతో 3 1 2 3 ఇక్కడ కూడా 1 2 3 ఇంకోటి 4 చూస్తాయి. చర్మని స్పర్శిస్తారు. మనకు బంధు గురించే అందరి అమ్మాయి పెట్టు ఇక్కడ పెట్టు అర్థమైతే కూడా ప్రతి ఒక్కరికి అర్థమైతే కూడా నేను చెప్పేది నా కొడుకు ఎందుకు కష్టపెట్టినా పైసల గురించి కష్టపెట్టినా ఆరోగ్యం గురించి కష్టపెట్టినా అన్ని కష్టాలు నా గురి కోసం కష్టాలు పెడతాం. ఏమంటా బిడ్డ నవీన్ కళ్ళు చక్కచక్క మెరుస్తున్నాయి. నా కోటేశ్వర సంవత్సరం ముఖేష్ ఏమో సూర్యగిరి అమ్మాయికి మెరుస్తున్నాయి.
అసలు అర్థం అందరూ తప్పకుండా మీరు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం తప్పకుండా రక్షిస్తుంది. అది ఒక్కడు గుర్తుపెట్టుకుండా ఇలా కొట్టేట కూడా ఒక్క నిమ్మకాయ గుడి గోబల్ అయినా కష్టపడుతున్నాం కూడా ముందబాడేదో పులబాడేది ఎప్పుడు కానీ పరీక్షలు వద్దు మేమైతే పరీక్షలు రాసుకోవాలి. అందరు పాలు తెచ్చిపోయారంటే 10 మంది పాలు పోతే నేను నీళ్ళు పోతే అందరు తెచ్చి అనుకోలేదు అందరూ నీళ్ళ పోతాడు పాలు కూడా పోతాడు. అట్లా కూడా అందుగురించి కూడా ఇలా కోటి సూర్య సంప్రమం అంటే సకల ఉన్న పానీయాలు 84 జీవరాశులకు ఇలా కడుపులో పెట్టే పిండాన్ని కానీ ప్రతి ఒక్కరు కానీ నేను ఏదాపడుతుంటా. అందుగురించి ఏమంటున్నా ప్రతి జీవరాశిని హింసించొద్దు, ఒకరిని బాధ పెట్టొద్దు, ఒకరిని మాట్లాడకుండా ఎప్పుడు మాట్లాడకుండా అని సంపాదించవచ్చు. కానీ మాట వెనుక మాట సంపాదించవచ్చు. ఆడిన మాట తప్పకుండా హరిచంద్ర మహారాజు ఏమైనా అమ్ముడు పోయాడు, బాగా నమ్ముకుండు, తన్నమ్ముడు పోయాడు, కృష్ణ నమ్ముకుండు. కూడా రాముడు ఏక పత్రికలతో ఏక బాణంతో కోదండ రాముడై శ్రీలంకాపురాన్ని జయించి సీతను తీసుకొచ్చి రామ లక్ష్మణులతో ఏ రామ లక్ష్మణులతో లవకుశులతో చురుచున్న ఈ యొక్క భరత భూమి కూడా అందుకుంటూ భరత కంటే జముడు దింపే భరత కంటే భరత వర్షే ఏ రకమైన ఇంకా నా ఎంత ఉంటారు ఒక ప్రకారం ఉంటుంది. ఇంకా 4 లక్షల 27,000 ఇంకా 7 మొత్తం 5,000 సంవత్సరాలే ఫినిష్. మీ ₹1 అప్పు చేయండి, 50 కోట్లు అప్పు చేసి ఇంత దీపాన్ని దగ్గర పిల్లి కళ్ళు మూసుకున్నాడు, అందరు కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు నీళ్ళు తాగడం 10 లీటర్ పాలు తాగి తాగేసు భూమిని వీక్కదిన 7 సంవత్సరాలు బోర్లే భూమిని వీక్కదినారు. ఆకాశంలో ఏరోప్లేన్లు గిరుతాలు కెమికల్ అన్ని నీళ్ళ కెమికల్ అన్ని పంచభూతాలతో పాడేసి మేము బతకాలి దేవుడా, మేము బతకాలి దేవుడా. కరోనా కంటే కూడా కరోనా లాంటి కూడా కరోనా లేని ఇంకోటి మహా భయంకరం అవుతుంది. చూస్తూనే కొట్లాడుకుంటూ వస్తుంటా అవన్నీ భయంకరం అవుతుంది. కానీ ఒకటి అభ్యర్థిస్తుంటా నా యొక్క భక్తులు ఎప్పుడు కాపాడుతా. ఎవరైతే చెప్పేసి ఓం 333 3 అంటే లక్ష్మీ సరస్వతి పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు విఘ్నేశ్వర మహోత్సవ ఓం 333 కజోఖండాది బాలాజీ అని ఓ 3 ప్రాణి రాసి పెట్టుకునే దినాలు ముందుకు వస్తుంటా. అందరూ సత్యం చెప్పండి. మీ పెట్టే పావుసరి బియ్యం పావుసరి లంచం నేను సత్యం చెప్తున్నా. అక్కడ పోయి ఎడవదా ఎడిపాలు చెరుగట్టు చెప్తారు మస్తు యొక్క సత్యం ఉన్నదా అట్లయితే ఏమో సత్యం కాదు సరే ఏ సత్యం నీ మీద మన నమ్మకం లేనప్పుడు ఏ గుడి కోపరాలు కూడా మొత్తం కష్టం తీసుకోవడానికి కూడా గుళ్ళు గోపురాలు సంతో ఎందుకంటే ఏడవదు భూమి ఇప్పుడు పట్టుకుని రావుతుందా. గురించి ఈరోజు కోటీశ్వరి సంప్రదాయం ఏ రకంగా అయితే సంక్రాంతి రోజు మకర సంక్రాంతి రోజు ఏ రకంగా మకర రాత్రులు వచ్చాయి. ఈ రోజు ఏ రకంగా ఎక్కడికి తిరుగుతున్నాడు సూర్యుడు ఎక్కడికి తిరుగుతాడు ఉత్తరం దిగా వచ్చినాడు. ఇప్పుడు ఏమన్నా ₹1 మంచిగా వేసుకుంటారు మీరు ఒకరినోడు మంచిగా ఏడు చేస్తారా అంటే ఇంకా చేస్తారా చిన్న ఒకరినోడు మంచిగా చేస్తారా ఏం చేస్తారు. మీరు మీ నాయనకి జ్వరం వచ్చింది సేవ చేస్తావు మందులు ఇప్పి పని చేస్తావు ఏమైనా చేయగలుగుతావా ఏం చేయవు. ఇందులో అర్థమైతే కూడా ఎవరికనే నీ చేతిలోనే నీ ఉంది. బండికి నన్ను తెచ్చున్నా మీకు బ్రేక్ ఎక్కాడు స్టేరింగ్ కార్కి అట్లనే కూడా నువ్వే బండిని నీ మనసు అనేది ఏంటిది స్టేరింగ్ కాదు ఏంటిది మనసు ఎక్సలేటరా ఏంటి రేస్ బండి. ఒక పెగ్ ఎక్కువ అవుతే క్యారీ పోయి ఉంటుంది, ఒక పెగ్గులు అవుతే క్యారీ బాబా అంటారు ఏమైనా అంటారు ఎక్కడ కొడతా అంటారు. అందుగురించి ఎక్సలేటర్ తప్పి అందుగురించి బండి అంటారు మీరే బండి నమ్మకాల ఈ బండిని నోరు ఎంత జాగ్రత్తగా చెవులు కన్ను ముక్కు ఈ పంచేంద్రాన్ని ఎవరైతే జాగ్రత్త పెట్టుకున్నా కూడా వాడే అప్పుడు మనం చాలా అప్పుడు అర్థండి అనేది మీకు కూడా పట్టుబట్ట తోడేస్తారు. అందరికీ ఒక 100 మంది తులాలు బంగారం వేస్తారు, 500 తులాలు బంగారం 20
లేదు. అర్థమవుతుందా? నేను చెప్పేది బాగా అర్థం చేసుకున్నా. నేను ఎందుకు గురించి వచ్చినా దుష్ట శిక్షణ శిక్షణ వీళ్ళకు వాళ్ళకు వీళ్ళకు ఎవరి గురించి అనలేవు. ఈ యొక్క కట్టెవారితో గత జన్మ కర్మ చేత ఆగిన కూడా గత జన్మ కర్మ చేత ఋషులు ముందు పుంగోలు కావాలకంటే సంతులకంటే సన్యాసకంటే ఆదిశక్తి రూపంతో అంశంతో కారణ జన్మ రూపేణ ఈ యొక్క భూమిలో పుట్టి అక్కడ ఇక్కడ 2 కనెక్షన్లు కంపి 80 కిలోమీటర్లు స్వర్ణ మార్గంతో అక్కడిక్కడ కనీసం 2 అత్తాకురాలతో ఈ యొక్క దుష్ట శిక్షణ శిక్ష రక్షణకి నాంది వలకపోతుందా ఈ యొక్క ఏదైతే మీద పాతాలోకానికి పరలోకానికి కనెక్షన్ ఉన్న ఈ యొక్క దివ్య జ్యోతిగా ఎవరికి ఏం కలవాలి? నిజమైన మనసు పెట్టి కనబడతాయి. దయ్యాలే కనబడతా, లేకపోతే ఉట్టి పూర్తిలే కనబడతా, ఉట్టి కుమార్తెలే కనబడతా. ఎవరు తిరుపతి దర్శనానికి ఎవరు నిజమైన ఎవరు మోహన్ కనబడతాడా? ఎవరు కనబడతారు? దేవుడు ఎవరు కనబడతాడు? నిజమైన భక్తుడికి కష్టే నష్టే ఫలితాన్ని దేవుడితో పాల్పడటం భగవంతుడు దర్శనమిస్తాము. దర్శనమిస్తుంది వెంకటేశ్వర కనుక వైకుంఠంలో భాగ్యాలతో వెడిక వస్త్రపడ వెంకటరమణ గోవింద గోవింద ఆపమంతుల వెంకటరమణ గోవింద గోవింద ఈనాటి నుంచి 1 కోటి రూపాయలు తెచ్చి నీ ముందు చేసి 10 కోట్లు నేను ఇంత 1 కోటి నీకు ఇస్తా అంటే 11 కోట్లు ఇస్తున్నావు నాకు 11 కోట్లు నాకు ఏమిస్తాం 1 కోటి నీకు 11 కోట్లు అందుగురించి అప్పుడు తిరుగుతారు. అందుకుంటే అట్లా నిలబడప్పుడు ఎట్లా నీళ్ళు మేఘశాల రూపంలో మధ్యలో నిలబడేట 7 కొండలు ఎట్లా 7 కొండల దగ్గర ఎంత వచ్చిందో అంతే చిన్న అందుగురించే నాకు ఎట్లా 1వ భాగం 2వ భాగం 3వ భాగం అందుగురించి నిలబడ అందుగురించి కత్తి కామదేవ్ కబడు హరిశేషుడు మీద ఉన్నవిడ అందుగురించి కూడా అందరూ ధర్మాన్ని రక్షించాలి. ధర్మం నిలబడి ఉండాలి. నేను అంతానికి మంచిగా చేయడానికి కాదు. అందులో వచ్చి 10 కోట్లు ఇస్తాడు అయితే చిన్న నీకు మంచిన చిన్న కష్టపడుతున్నా అందరికీ ఇక్కడ దైవాన్ని అన్నప్పుడు ఇక్కడ భక్త తుకారం భక్త శ్రీగా సతీ తత్వ సత్యంతుల భక్త శ్రీగా ప్రతి ఒక్క దేవుడి సతీన దైవాన్ని నమ్ముకున్న కష్టాలు ఉన్నబాటు కులబాటు ఒక్కరు గుర్తుపెట్టుకున్నా అందరి ఏ రకంగా కోటీశ్వరుడు సంప్రదాయం ఏ రకంగా పంతముగా ఆంజనేయ స్వామి ఎవరి గురువు దగ్గర శిశంకం చేయలేదు. ఎందుకు ఎవరు మిగిలిండు ఎవరు మిగిలిండు ఎవరు మిగిలిండు ఎవరు మిగిలిండు ఎవరు మిగిలిండు సూర్యుడు మిగిలిండు గురువుని తీసినా గురువుడా గురువుని మిగి గురువుని తీయాలి. మీరు గురువు పంగనామాలు పెట్టాలి. వారికి పంగనామాలు పెట్టాలి. పెట్టుకున్న గురువు పెట్టాలి సున్నం బట్టి పెట్టాలి అంటే తెలుగు అంటాం. శిశైక భక్తుల అన్ని మాలలు చేసారు. నా మాల చేసిన ఎప్పుడో ఇప్పుడు కరెక్ట్గా ఏం చేసారు ఎవరు తెలుసులా ఏం చెప్పడం ఇన్ని మాల వేసుకొని కార్యక్రమాలు బాగా చేస్తారు. ఎదురు అయిపోమాలి దేని గురించి చేస్తారు తోడ కిషన్ అయిపోమాలి ఎందుకు చేస్తారు ఇప్పుడు అందరు ఇప్పుడు దేని గురించి దీక్ష ఉండాలి, తాగుడు తిండి వడవాలి, మళ్ళీ లేనిపోనన్నీ మాకు రావాలి, మంది మీద చేయబెట్టాలి, మేము శబరికొండలు 5 ఎక్కాలి, మాకు దేవుడు సల్లగా చూడాలి అంతే. మేము చేసిన తప్పులు పడి సపట్టు కొట్టు కూడా గజం మంచి కళ్ళు మొక్కరు అందుకే కాలిగా పట్ట కట్టి దేని గురించి కట్టి కూడా ఎవరైనా చస్తే ఏం ఎక్కడ వస్తారు? ఎవరైనా చచ్చిపోతే ఏం పెడతారు? నల్ల జెండా ఎక్కడేస్తారు రోడ్ల మీద. మళ్ళా నల్ల జెండా దేనికి సంకేతం? నిరసనకు సంకేతం. ఇంకోటి నల్ల బట్ట కడితే స్మాష్ అంతా చూస్తుందా ఒకరోజు భస్మం అయిపోతుంది బిడ్డ. నీ యొక్క తమ్ము కూడా కాలి కింద భస్మం అవుతుంది బిడ్డ. కాళికామాత స్వరూపంతో ఉన్న అయ్యప్ప నేనే అది చెప్పే రాసినట్టు ఓం 333 మహాజ్యోతిర్లింగ శక్తి దత్తాత్రేయ స్వామి శక్తి అయ్యప్ప కాళికా స్వామిని మాత్రమే పెట్టాం. కాళికా స్వామిని మాత్రమే పెట్టాం. అయ్యప్పనే కాళికా స్వామి మాత్రం నల్లబడుతుంది వేసుకోరా ఇవన్నీ కావరా మీరు మారురా నలభై మంచి టీషర్ట్ చేస్తురా మంచి తీసుకొని నా శబరి కూడా ఎక్కుతురా ఏడు 10 శక్తి ఎక్కినట్టు 18 పడేయి కోట పడేయి మందిని ముంచిడేయి మనొట్టి ఒట్టి మింగుడేయి మనొట్టి శాస్త్రం పెట్టుడేయి మలయాళంతో తప్పులు చేస్తుడేయి మన
పతంగిలో పంపాలలో ముందే పంపాలలో ముందే పార్వతేశ్వర మొక్కుడే శివుడే అయ్యప్పే ఇక్కడ శివుడే అక్కడ దత్తాత్రేయ ఆడి ఈడే ఆడి ఆడి ఆడాలి మరి ఏం తెచ్చుకోండి మీరేమి అందుకు చేతి సంకేతం నల్లబడతం చుట్టూడా ఇదంతా మాయ బిడ్డ మాటలో వడకండి బిడ్డ మాల వేసి బుద్ధి తెచ్చుకుంటా అయ్యో పండుగ అమ్మి మాలలు వేస్తలే అయ్యప్ప మాల ఏంటంటే పవర్ ఇస్తున్నాం అందరికి అందరికీ పర్మిషన్ ఇస్తున్నాం అందరికి శబ్దం కూడా వేయకండి కానీ కుట్రకు రాణిస్తున్నా రాణిస్తారు అదనంలో వేకరిస్తున్నా రాణిస్తారు ఎందుకు నేను నిర్భయంగా ఏ రకంగా విజయవాడ కంటలో శక్తి పీఠాలు స్తోత్రాలు గడగడానికి ఏ రకంగా సమీకరించాలి గడగడానికి అయ్యప్ప పక్కన పెట్టుకుని స్నానం చేసి 5 గుమ్మడి కలుపుని తీసుకొచ్చి పంచాయతీ రాజు కూర్చోబెట్టినా అతనికి శుభంగా అందరూ మాల వేసుకోండి ధ్యాన ధర్మాలు చేయండి మంచి పెళ్లి చేయండి మంచిగా పని నేను అది మాత్రం సభ్యం త్రిమూర్తులు కూడా ముగ్గురు కూర్చొని ధన్యం చేస్తారు ఎక్కడ శివాలయం ఇక్కడ ఉండాలి అని కలవచ్చు పెట్టాం ఎందుకంటే రావతి లోక కన్యాకారిని తన కొడుకును కని ఇల్లు పొలాన్ని సర్వస్వాన్ని అందించి భార్యను అక్కడ ఇక్కడ ఇతర అత్తాకోడలు నిలబడుతున్నా అందుగురించి ఏమన్నా ధర్మే రక్షిత రక్ష అన్నదా అందుగురించి ఈ గోప్యాన్ని ఎవరు ఏం తెలుసుకోకుండా కూడా జాగ్రత్త ఉంటాం అక్కడే చేస్తాను మర్పిస్తున్నా ఎవరైతే ధ్యాన పొద్దున్నే లేచి నాగంటే లేచి ధ్యానంలో కూర్చుంటారో ఓంకారాన్ని ధ్యానిస్తారో ఆ యొక్క మూలమంత్రాన్ని ధ్యానిస్తారో అంత ఇక్కడ టోటల్ కూడా మర్చిపోయారు అక్కడ అందరూ పైసా పేపో తమాషా देखो పైసా పేపో ఇతనింటే ఇంకా తమాషా మై देखने वाले आई అందుగురించే ఈ కొబ్బరి ప్రాంతంగా మీరు బాగా పెట్టుకున్నా అందరికీ చెప్పేది ఒకటిగా నేను సాంకేతికం బాగా చదవడానికి అందరికీ నేను ఒకటే చెప్తున్నా అందరూ ఏ రకంగా ఈ యొక్క దివ్య జ్యోతి స్వరూపుని ఏ రకంగా ఆది వెంకటేశ్వర ఆది శక్తిని కూర్చున్నప్పుడు అందుకే ప్రతి ఒక్కరికి ఏమన్నా మీరు ఓంకారం చేత శ్రీకారం చేత సర్వ జగత్తు గుర్తుపెట్టుకుంటాం ఓంకారం చేత శ్రీకారం చేత సర్వ జగత్తు అందుగురించే లక్ష్మీ పెట్టుకున్నారు లక్ష్మీ శ్రీలక్ష్మి బ్రాహ్మణ కామరాలో ముఖేష్ కిషన్ लावने को तुम्हारे बच्चों का दोनों के नाम लाओ क्या लाओगे ला के नाम पे लक्ष्मी लाना तो श्री लक्ष्मी को तुम लोग सोने सुपर सोने अच्छा शुभमंगला जय बाबा माता की जय सोवा सोवा मेरा सत्यम मेरी इन अन्ना बताइए तुमने नन्नो और पक्षी जो बिना शक्ति को नाचवाना चाहिए शक्ति को क्या करना बेटा नाचवाना चाहिए గోరంత దీపం కొండంతవరకు అందుకుంటే జ్వాలాగ్ని పెట్టాను జ్వాలాగ్ని త్రిమూర్తులనే కడగడాలని సాధించిన ఆదిశక్తి కూడా అందరూ చేస్తారు యశ్వ పూజ మల్లమ్మ పూజ దుర్గమ్మ పూజ అవి ఇవన్నీ చేస్తారు కానీ ఆదిశక్తి పూజ ఇప్పటివరకు చేసేవారు సృష్టిలో పడే ఇట్లాంటి పుష్పాల వల్లపై ఆదిశక్తి చిక్కడు కుంకుమపై వచ్చి సాక్షాత్తు నేను వచ్చి నా పూజ నేనే చేస్తాను తేరా తుదుకోవడం మీరు ఇచ్చేది నేను ఇచ్చింది మీరు నాకు దారిపోతారే కానీ తేరా తుదుకోవడం నేను చేసిన నేను ఎవరు తెలిసింది ఎండ ఎవరి సొత్తు చల్లదనం కూడా సొత్తు పైసోడు సొత్తు ఆరోగ్యం కూడా సొత్తు అందరూ సొత్తు అందుకు చెందే పొద్దున లేవగానే ముఖేష్ కాకరా పొద్దున లేవగానే ఏం చేయాలి భూమాతకు మొక్కాలి తర్వాత తల్లిదండ్రులకు మొక్కాలి లా శ్రీలక్ష్మి సుందరి तेरे मर्द के पैरों पड़ना तेरे सास के पैरों पर अच्छा सेवा करना बेटा तेरे चुप्पी नहीं थी तेरा बाप का नाम या आदिशक्ति दो तरीके का नाम धैर्य बेटा तुझे अच्छा नाम तेरे दामाद चुप्पी नहीं पाए अन्य आशी चूशी చేసి ఇండవడాని ఏకుని చేసుకుంటూ భవాని ఏం చేపించిన భవాని కూడా అందరూ తండ్రమో నేను తమో తండ్రమో ఒక ఇక్కడ శక్తి వాళ్ళ కూర్చుండు ఆ బలమలో ఉసల్లో బలమని గట్టించింది ఎవరన్నా పట్టించుకోకు మా అమ్మవారు పట్టించుకో అత్తగారికి ఇతగారి అందరి పక్క కొట్టు అమ్మవారు అన్నదే నా మగ అందరు ఎగేస్తారు దిగేస్తారు నేను అమ్మి చేసినా నువ్వు అన్ని చేయి అందరు చేస్తారు ఇలా 10,000 మందికి పెళ్లి లేని గుడి పేరుగా 15,000 మంది పిల్లలు నువ్వు భయపడుతున్నావు నీ బిడ్డకి అమ్మవారు ఏం చేయాలి ఇలా రావాలని భయపడి అందరు భయపడి వీడు భయపడ్డారు ఎట్లుండాలి ఇట్లా ఘోరం చెప్పాం ఇట్లా వేయించుకోండి బిడ్డని మాట ఏం కాదు మంచి చూసుకో ఇలా అత్తమ్మ మంచిగా చూసుకుంటా మంచి పేరు తెచ్చుకో మీరు అందరు చెప్పిన కూడా అందరు తల్లిదండ్రులు భార్య భర్త కాలు ముఖంగా భార్య కాలు ముఖాలు మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి మీరు చదువు చదువుతుందండి మా డోంట్ కేర్ అండి మా భర్త అంటే నాకు పడదండి డైవర్స్ కావాలనుకుంటున్నాండి మా భర్త ఉన్న చదువు పైసే నేను అయితే విషయం సంపాదిస్తున్నాండి చదివితే అలా దాన్ని పోయి దాన్ని 11,000
గురిలో గుండెలు పుంజమ్మ నేను అంత పెద్ద ఆదిశక్తి తలవంచిన త్రిమూర్తులకు నా యొక్క శక్తిని ఇక్కడ రెండు భాగాలు ఏ రకంగా అయితే సరస్వతిన ఈ రకంగా లక్ష్మణ ఈ రకంగా పార్వతి బ్రహ్మ విష్ణు ఏ రకంగా శివునికి మందరుని ఏ రకంగా అయితే ఇక్కడ కూడా బ్రహ్మకి యొక్క విష్ణుదేవునికి ఇక్కడ మూడు భాగాలై మూడు తలపై శివాత్మక బ్రహ్మాత్మక విష్ణాత్మక ఆరాధన ఆధారం లేదు మొగని అది గుర్తుపెట్టుకుంటా అలాగే ఆధారం అందుకుంటా ఏ రకంగా అయితే భక్త చీపు కాదు అరే చీపు కాదు ఉంటారు సమానులు అందుకని ఆయన ఆరోగ్యం यार पेपर ఏమవుతుంది బాబాయ్ మీ 11,000 ఇస్తామా ఏం చెప్పాలి సిగ్గులచ్చ ఆరో లక్షల కంటర్ కంటలే కదా ఇది అన్ని సనాతనం ప్రపంచమంతా భారతదేశం చేస్తుంటే చిన్నగా తింటూ తాగుతారు మేము వీళ్ళకు మేము హైటెక్కు మేము లోటక్కు అందుకే అబ్బాయి ఫట్టు అమ్మాయికు తగరమా పెడుతున్నా సంగరానికి నమ్మడం సొప్పండే అప్పుడు సభలు ఎక్కువ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః ఇంకేమంటా ఏం చెప్తారు తమేవ మాతా తమేవ పిత ఏమంటా పితా తమేవ బంధు తమేవ ఏమంటా అసలు నీ చెప్పే సమాధానం టింకల్ టింకల్ లిటిల్ స్టార్ ముకేష్ నిపుల్ ప్రిగిల్ నేర్పి టింకల్ టింకల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ ఇక్కడే మొదలెడండి ఇంగ్లీష్ మనం చదువుతున్నాండి మరి చదువుతున్నాండి లక్షణం పాలండి బోర్డు ఇసుకోండి బాగా వేసుకోండి బాగా వేసి బయటకు తీసుకోండి ఎవరికి వరకు వెళ్ళిపోతారండి కళ్ళు వస్తే వాళ్ళకి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళి అమెరికాకి వెళ్ళి దండం పెడతామండి ఎవరైనా మంది చేసుకోపోతారండి తీసుకొని కాలు పెడతాం అది మీరు చదువు అందుకు కూడా నేను గట్టిగా కూడా సనాతన ధర్మాలలో మీటింగ్లలో తెలుసుకోవాలి అందరూ పెట్టుకున్నారు చిన్న మీటింగ్లలో పోతే మేము వేసుకోపోతాం అర్థమవుతుందా మీటింగ్ ఓకే समझ रहे तुम्हारे मामा जी का भी परमिशन नहीं दे तुम्हारा मामा जी ఎవరికి అందరికి రావాలి మనం ఏడికి వేయలేదు అన్నిడ తయారు చేసిన శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు మాయా నవీన్ కాన్ జాతే అనుకో సాయిరామ్ మళ్ళా 2 లక్షలు పెడతారా పెడతారా పుణ్యాన్ని పెట్టేస్తారా 3 తారీఖు వెళ్ళే టైం చెప్పినాడు 3 తారీఖు వెళ్తే రాత్రి 11 గంటలకు వెళ్ళింది లేకుంటే 1:15కి వెళ్ళాలి 10కి రావాలి ఫోటోకి వచ్చి దర్శనం చేసుకొని పోవాలి ఆయన పక్క ఆయన ఏమంటున్నాడు గుసగుస చెప్తున్నాము పర్మిషన్ లేదు గుడి గోపురాలు మొయ్యాలి ఇన్ని రోజులు మొయ్యక ముందే అన్ని అన్ని చూపించిన కామాఖ్య గీమాఖ్య అన్ని సర్వంతర్యాన్ని చూపించి లంబోదరం గురించి పోయేది కానీ నేను భజం పట్టుకొని కొన్ని ఎక్కడుకునే ఎక్కడ తర్వాత చెప్తా వచ్చి మాట్లాడతా కానీ తుబియా करबड़ा अच्छा कर रहा था तो बहुत शक्ति कमा अब नाम कमा पैसा सब जने कमाते क्या कमाना जिया जी मिले साथ समझ रहा मावरा ఏమంటారా శిగం షో రెండు ఆటలు కొట్టుకోండి పోయి మావోళ్ళు ఇప్పుడు కూడా మహారాజ్ కదా ఏకమీగా మాట్లాడాలి శక్తి మీద పక్కకు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తున్నాడా ఇట్లా ఏకవరిక మాత్రమే ఇట్లా సింహంలో కరెంట్ చేతబడే ఇట్లా కూర్చున్నా ఎవరు కూర్చోలేదు 50 వేలు ఒక్క కూర్చుంటే కూడా రక్తం రుచి చూపించాడు రుచి చూపిస్తే ఎక్కువ తినేస్తాం అందులో రుచి చూపిస్తా నా కొడుకు కుంకుమ ఎక్కదాకా కూర్చొని ఒక గుమ్మడిపోతా మరింత ఒక్క రూపాయలు తీసుకున్నా హాయి కూర్చున్నా రాబోయే రోజుల గురించి నేను కూడా చిన్న మంచి మంచి గురువుని బాగా చూసుకోండి ఎక్కువ రోజులు అయితే రాబిడ నవీన్ అదే బిడ చంద్రకాంత్ యజ్ఞం చేస్తారా బిడ శివరాత్రి నాడు యజ్ఞం చేస్తారా ఇట్లా చెప్పేసి
సంతోష ఇలా కూడా రోజు వచ్చిపోకు కూడా వేస్తారంత పక్కుని అని చేయరు రూములు కట్టుకోరు బిడ్డ కట్టి ఆవులు పై పెంచుకోరు బిడ్డ ఆయన చేయరు అంత శుభం ఇంకోటి కూడా బాలమణి విద్యావతి ఇంద్ర అక్కడ రోజు వచ్చి పూజలు చిటి पूजा करो बेटा तू भी तांबला माते मंगल स्नान तेरे को करा बोल बेटा फिर करते था लावण्या कितने मंगल स्नान